హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సహస్ర. మూర్తి యాదవ్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో అందరికీ తెలిసిన పేరు. జనసేన తరపున ఎక్కువగా మాట్లాడే వారిలో ఆయన కూడా ఒకరు. విశాఖ కార్పొరేటర్ కంటే జనసేన తరపున ప్రెస్ మీట్స్ పెట్టి ప్రత్యర్థులను కడిగి పారేయడంలో ఆయన ఫేమస్ అయ్యారు. వైసీపీ నేతలపై ఒంటి కాలు మీద లేచి జనసేన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మూర్తి యాదవ్ అని చెప్పాలి. అందుకే కేవలం కార్పొరేటర్ అయినప్పటికీ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కు వచ్చినంత పబ్లిసిటీ ఆయనకి వచ్చేసింది. వైసీపీ దిగిపోయిన తర్వాత ఆ పార్టీ నేతలు వారితో అంటగారిన అధికారుల తీరుని ఎండగట్టడంతో మూర్తి యాదవ్ అందరికంటే ముందున్నారు. మాజీ సీఎం జవహర్ రెడ్డి కుటుంబ అవినీతిపై ఆయన వరుస ఆరోపణలు చేసి వార్తలకెక్కారు. విశాఖ చుట్టుపక్కల భూములను జవహర్ రెడ్డి కుటుంబం ఎలా స్వాహా చేసిందో ప్రెస్ మీట్స్ పెట్టి మరీ చెప్పారు. దళిత గిరిజన భూములను జవహర్ రెడ్డి ముఠా సభ్యులు దోచుకున్నారని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అన్నారు. ఉత్తరాంధ్రలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమారుడు ముఠా సభ్యులు 800 ఎకరాలు కొట్టిపారేసని ఆరోపించారు. సిఎస్ జవహర్ రెడ్డి తన మీద కేసు పెడితే స్వాగతిస్తానని కూడా అన్నారు. తాను చేసిన ఆరోపణలు అవాస్తవమని జవహర్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. తన ఆరోపణలు తప్పైతే సిఎస్ కు పాదాభినందన చేస్తానని అన్నారు. తప్పుడు ఆరోపణలు చేస్తే సిఎస్ ఎందుకు ఉపేక్షిస్తున్నారని కూడా అన్నారు. 19 డిసెంబర్ 2023వ తేదీన 596 జీవోను ఆగమేఘాలపై ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్రలో 1000 కోట్ల భూ కుంభకోణాలు జరిగాయని, ఇది రాష్ట్రంలో అతిపెద్ద భూ కుంభకోణమని ఆయన అన్నారు. 596 జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అయితే దానిపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం మరో కోణం. మరోవైపు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై కూడా మూర్తి యాదవ్ ఆరోపణలు సంధించారు. దేవాదాయ శాఖ మాజీ సహాయ కమిషనర్ శాంతి వ్యవహారంపై విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పైగా విశాఖలో విజయసాయికి శాంతి బినామీగా వ్యవహరించారని ఆయన మరో క్షిపణి పేల్చారు. విజయసాయిరెడ్డి శాంతి వ్యవహారంపై సిఐడి విచారణ జరపాలని, అసలు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని ఆయన కోరారు. అలాంటి మూర్తి యాదవ్ పైన ఇప్పుడు ఉక్కిరి బిక్కిరి చేసే ఆరోపణలు వచ్చాయి. మూర్తి యాదవ్ పెద్ద బ్లాక్ మెయిలర్ అని ఒక మహిళ ఆరోపిస్తుంది. తన వద్ద డబ్బులు బంగారం తీసుకొని మొహం చాటేస్తున్నారని ఆరోపణలు సంధిస్తున్నారు. అతను మోసగించినట్టు బాధిత మహిళ విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చికి ఫిర్యాదు చేయడం గమనార్హం. మధ్యలపాలెం మంగాపురం కాలనీ తారా మసీద్ ప్రాంతానికి చెందిన బాధిత మహిళా సిపికి ఇచ్చినటువంటి ఫిర్యాదులో తన గోడు వెళ్లబోసుకున్నారు. వ్యాపార అవసరాల పేరుతో తన వద్ద మూర్తి యాదవ్ 30 లక్షల నగదు 90 గ్రాముల బంగారాన్ని తీసుకున్నాడని, ఆ తర్వాత ముఖం చాటేస్తున్నాడని ఆమె వాపోయారు. దీంతో వైసీపీకి మంచి ఆయుధం దొరికినట్లయింది. అందరికీ శుద్ధులు చెప్పే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూర్తి యాదవ్పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని వారు ప్రశ్నిస్తున్నారు. మహిళలంటే విపరీతమైన గౌరవాన్ని ప్రదర్శించే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆ మహిళకు ఎలాంటి న్యాయం చేస్తారని వారు నిలదీస్తున్నారు. దీనికి పవన్ సమాధానం ఏమిటో చూడాలిక. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.